మీ ఇంట్లో లేదా షాప్ లో సీసీటీవీ కెమెరా ఉందా? అయితే బీ కేర్ఫుల్. ఈ రోజు నుంచి ఇండియాలో చాలా వరకు పాపులర్ సీసీటీవీ కెమెరా సేల్స్ పైన ఇండియన్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ బ్యాన్ విధించింది. అసలు ఏం జరుగుతుంది? మీ డేటా సేఫేనా? లెట్స్ వాచ్ ఇన్ దిస్ వీడియో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైబర్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ఈ ఏప్రిల్ నుంచి ప్రాపర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ లేని ఏ సీసీటీవీ కెమెరానైనా అమ్మడం ఇల్లీగల్. దీని వల్ల మెయిన్లీ టాప్ చైనీస్ బ్రాండ్ లైక్ హైక్ విజన్, దాహోవా అండ్ సిపి ప్లస్ లోని కొన్ని మోడల్స్ కి పెద్ద దెబ్బ పడింది. అసలు ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే సింపుల్ రీజన్, మన ప్రైవసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ. మన ఇంట్లో ఉండే స్మార్ట్ కెమెరాస్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ నాన్ సర్టిఫైడ్ కెమెరాస్ మన డేటాని ఫారెన్ సర్వర్స్ కి పంపిస్తున్నాయని గవర్నమెంట్ రిపోర్ట్. అంటే ఎవడో ఒక హ్యాకర్ ఈజీగా మీ కెమెరాని యాక్సెస్ చేసి మీ ఇంట్లో ఏం జరుగుతుంది అని లైవ్ లో చూసే ఛాన్సెస్ ఉంది. ఇప్పటి నుంచి ప్రతి సీసీటీవీ కెమెరాకి గవర్నమెంట్ ఇచ్చే STQC సర్టిఫికేషన్ కంపల్సరీ. ఇక్కడ అందరికి వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, మరి నేను ఆల్రెడీ లక్షలలో పెట్టి కెమెరాస్ ఇన్స్టాల్ చేయించుకున్నాను, నా కెమెరాస్ ఏమైనా బ్లాక్ అయిపోతాయా? టెన్షన్ పడకండి, అవి పని చేస్తాయి. ఎగ్జిస్టింగ్ కెమెరాస్ మీద ఇమీడియట్ గా బ్యాన్ లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ నాన్ సర్టిఫైడ్ కంపెనీస్ మార్కెట్ నుండి వెళ్ళిపోతే ఫ్యూచర్ లో మీ కెమెరాకి ఎలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్, బగ్ ఫిక్సెస్ రావు, రిపేర్స్ వస్తే స్పేర్ పార్ట్స్ దొరకవు, అండ్ ఫ్యూచర్ లో మీ హ్యాక్ అయ్యే రిస్క్ చాలా పెరిగిపోతుంది. సో ఇప్పుడు కొత్తగా సీసీటీవీ సెటప్ స్టార్ట్ చేయించుకునే వాళ్ళు తక్కువ రేట్ కి వస్తుంది కదా అని ఏది పడితే కొనకండి. బాక్స్ మీద BIS అండ్ STQC సర్టిఫికేషన్ ఉన్న ఇండియన్ ఆర్ ట్రస్టెడ్ బ్రాండ్స్ మాత్రమే చూస్ చేసుకోండి. మీ ఫ్యామిలీ సేఫ్టీ కంటే డబ్బులైతే ఎక్కువ కాదు కదా. ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ని వెంటనే వాట్సాప్ ఫ్యామిలీ అండ్ వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో షేర్ చేయండి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇట్లాంటి లేటెస్ట్ మరియు ట్రెండింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.